తిలక్ గారు చెప్పండి, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదని చంద్రబాబు గారు సీరియస్ అయ్యారని రాస్తారు. పైగా వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ వాళ్ళు దందాలు చేస్తున్నారని తెలుగుదేశం పత్రికలు కూడా గగ్గోలు పెడుతున్నాయి కదా. రాష్ట్రంలో ఇసుక దందా చేయని ఎమ్మెల్యేలు అతి తక్కువ మంది ఉంటారేమో అన్నట్టుగా రాస్తున్నారు. అనేక విషయాల్లో వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే దుష్ప్రచారం జరుగుతోంది, క్రిమినల్ మాఫియా తయారైందని వైసీపీ వాళ్ళని అంటారంట చంద్రబాబు గారు. ఇప్పుడు ఎదురుగా బుడ్డా రాజశేఖర రెడ్డి అనే అరాచకాలు కానీ, కోన రవికుమార్ మీద పేరేది నసీర్ అంటే ఎవరో మీద, ఒకళ్ళ మీద ఏంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మీద, ఇవన్నీ క్రిమినల్ కింద క్రిమినల్ మాఫియాగా వాళ్ళు మారారా? ఆయన వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తుంది ఆయన, లేకపోతే అసలు ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదా? నిజంగానే ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, ఎమ్మెల్యేల వల్ల పార్టీకి ప్రభుత్వానికి నష్టం వస్తుందా? ఇప్పుడు ఆయన క్రిమినల్ మాఫియా అన్నాడు. మొట్టమొదటి చూద్దాం, ఎలక్షన్ టైంలో క్యాండిడేట్స్ ఇచ్చేటువంటి అఫిడవిట్లను బేస్ చేసుకుని గెలిచిన ఎమ్మెల్యేల్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఎంతమంది అనేది దేశవ్యాప్తంగా ఒక లిస్ట్ తీశారు ఏడీఆర్ వాళ్ళు. అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మెజారిటీ శాసనసభ్యులు తెలుగుదేశం కూటమి సభ్యుల్లో మెజారిటీ క్రిమినల్ రికార్డు ఉందని తెలిసారు. దేశంలో కన్నా ఎక్కువ ఉందని. ఇంత క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుని వాళ్ళ మీద వాళ్ళకి టికెట్లు ఇచ్చి క్రిమినల్ మాఫియాని వేరే వాళ్ళని అంటాం ఎంతవరకు సమంజసం? ఒకటి. రెండు, నిన్న 7 ఎమ్మెల్యేలు మాత్రమే నేను చేసినట్టుగా కేబినెట్ సమావేశంలో వచ్చింది. మీరు పార్టీ సమావేశాల్లో అయితే ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడుకోండి, ఎమ్మెల్యేలతో ఇట్లా చేయవద్దని చెప్పుకోండి, లేకపోతే చర్య తీసుకోండి, అది వేరే విషయం. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి ఆ ఎమ్మెల్యేలు క్లారిఫికేషన్ ఉంటాం. క్లారిఫికేషన్ ఏంటి? మీరు తీసుకోవాల్సిన చర్య. వాళ్ళతో చర్చలు ఏంటి? చర్య తీసుకోవడం అనేది లేకపోగా పైగా ఆ తప్పించుకోవడం కూడా దబాయించి పక్కకు తప్పుకోవడం కూడా చంద్రబాబు గారు ఎంత సిద్ధవస్తారంటే, ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యత ఎమ్మెల్యేలు తప్పు చేస్తారని. ఇన్ఛార్జి మంత్రుల మాట ఎవడైనా వింటాడండి అసలు? రెండోది, ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళు అంతర్గతంగా కొన్ని కార్యక్రమాలు పిలిపించారు, డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ గొప్ప సూపర్ 6 అమలు చేసిన విధానాన్ని చెప్పమని. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయలేదని వచ్చింది. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. యథాప్రకారం మనకి కృష్ణా జిల్లా గన్నవరం ఏరియాలో ఉంటుంది, కొంగర మల్లయ్య గారు నేను లేస్తే మనిషిని కాదని చెప్పి పదే చెప్పేవాడట. ఆయన లేచేది లేదు, కొట్టేది లేదు. అట్లాగే ఏది వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది ఈ తెలుగుదేశం అనుకూల పత్రికల్లో వస్తూ ఉంటుంది. అట్లాగే ఆగ్రహం వ్యక్తం చేశారు తప్ప ఈ 70 మంది ఎమ్మెల్యేలు మాట్లాడట్లేదు, ఎవరు కూడా పార్టీ వర్క్ సరిగ్గా చేయట్లేదు అనేది రిపోర్ట్ వస్తే వాళ్ళందరి మీద రిపోర్ట్ పెట్టుకున్నాను. ఈ రిపోర్ట్ పెట్టి వాడు చెప్పేది అది. తర్వాత కడపలో మహానాడు జరిగినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదు, ఆరోపణలు వస్తున్నాయి, పదే అట్లా తిరువురు ఎమ్మెల్యేతో సహా ఇట్లా వచ్చినాయి అని వచ్చినప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట పార్టీ ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చాలని ఒకటి అనుకున్నారు. మళ్ళీ ఎందుకు భయపడ్డారో వాటికి వెనకడిగేశారు, అది చేయలేదు. తర్వాత నిన్న 7 ఎమ్మెల్యేల పేర్లు నేమ్ చేశారు. నేమ్ చేసినప్పటికి కూడా అందులో మరి ఈ ఇండస్ట్రియలిస్టులను బెదిరించిన వాళ్ళ పేర్లు ఎందుకు లేవు? మీరు దివాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే కడప జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారు అయితే మరీ అన్యాయం. ఆ పెద్దారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఎంటర్ కానివ్వలేదు. అసలు ఒక సామ్రాజ్యం, అది ఏమన్నా అది వేరే దేశమో ఏంటో అర్థం కావట్లేదు. అటువంటి వాటి మీద కూడా చర్య తీసుకోవట్లే. మళ్ళీ మాది చాలా మంచి ప్రభుత్వం అనేమో చెబుతుంటారు. అదే ఇండస్ట్రియలిస్టులు పారిపోతున్నారని చెబుతారు. ఇండస్ట్రియలిస్టులు బెదిరించి మామూలు కోసం బెదిరిస్తున్నది ఎమ్మెల్యేలే. వాళ్ళని 7 ఎమ్మెల్యేలు లేరు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదండి. ఎందుకంటే లోకేష్ గారిని చూసి భయపడతారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడే పరిస్థితి. 70 మంది ఎమ్మెల్యేలు ఆయన పిలిపించినప్పుడు కూడా డోర్ టు డోర్ వెళ్ళి సూపర్ 6 గురించి చెప్పలేదంటే ఆయనకి ఎంత కంట్రోల్ ఉంది పార్టీ మీద అనేది అర్థమైపోతుంది. కొలుపుపూడి శ్రీనివాసరావు గురించి చెప్తారు. కొలుపుపూడి శ్రీనివాసరావు మరి ఒక వైసీపీ నాయకుడు ఇంటికి వెళ్ళి బుల్డోజర్ పెట్టి ఇల్లు కూల్చేస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి వివరాలు వెంటంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఆ శ్రీశైలంలో అటవీ శాఖ సిబ్బందిని మీద చేసిన అఘాయిత్యానికి ఆయన మీద కూడా ఏమి చర్య తీసుకున్నట్లేరు కదా. ఇందాక అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగారు. ఎక్కడ తీసుకోరండి, మీకు షో బిజినెస్ ఎక్కువ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి సీతి షిప్ అన్నారు. ఈ మధ్య వారం క్రితం మళ్ళీ ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు, 10 రోజుల క్రితం వెళ్ళినప్పుడు వాళ్ళ నాయకులతో మాట్లాడితే ఏమన్నారు?
అక్కడ మీకు ఆ బియ్యమే కాదయా ఆయిల్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడి నుంచి అని చెప్పారు. కొత్త విషయం బయట పెట్టారు. చేస్తుంది ఎవరు ఇప్పుడు సంవత్సరం నుంచి? మీ కూటమి నాయకులు కాదా? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అడావుడు చేశారు కదా వైసీపీ వాడు బియ్యం ఎగుమతి చేస్తున్నారని. ఇవన్నీ వాళ్ళు ఏది చర్య తీసుకోరండి. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక వైపునేమో ఆరోపణలు వైసీపీ మీద చేస్తుంటారు. ఇంకా సంవత్సరం అయిపోయినా కానీ వైసీపీ వాడు అద్దెన్నారని చెబుతా ఉంటారు. కాదు అసలు కాదు ఇంతమందిని అరెస్ట్ చేసి అన్ని తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ క్రిమినల్ మాఫియా దుష్ప్రచారం చేస్తుందని చెప్తున్నారు. ఓ పక్కేమో క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడుతుందేమో టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు, జనసేన వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చర్య తీసుకోకుండా ఒక్క కేసు పెట్టకుండా మళ్ళీ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఈ వయసులో ఆయన కాస్త హుందాగా ఉండి మొత్తం ఎవరైనా తప్పు చేస్తే తప్పని కేసు పెడితే పెట్టండి. అప్పుడు మీకు గుర్తుంది కదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఒక మహిళా ఎంఆర్ఓ మీద అరిశారని చెప్పి ఏకంగా కేసే పెట్టారు, అరెస్ట్ కూడా చేశారు. అలాంటిది అసలు చేయకపోగా అప్పుడు అట్లాంటి ప్రభుత్వాన్ని సైకో అని అదని ఇదని తిట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇన్ని జరుగుతుంటే కూడా వాళ్ళని ఎవరు అంటలేదు, పై ఎదురు వీళ్ళే అంటున్నారు పైగా క్రిమినల్ మాఫియా అని. ఇప్పుడు సైకో ప్రభుత్వంగా ఇప్పుడుందా అప్పుడుందా? అదే సార్, ఇప్పుడు వాళ్ళు ఏది జరిగినా కానీ దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం సైకో ప్రభుత్వం అండి. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ మీరు శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి తెలంగాణ గారు. క్రిమినల్ మాఫియా అని చెబుతూనే ఇప్పుడు నేను చాలా క్లియర్ గా ఇందాక చెప్పిన ఏడీఆర్ రిపోర్ట్ కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ సంవత్సరం నుంచి జరిగిన పరిణామాలు కానీ ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీ మీద నిఘా ఉందా, వాళ్ళు తీసుకున్న చర్యల మీద యాక్షన్ తీసుకున్నారా? ఏదీ లేదు కదా. డీజీపీ అయితే అపోజిషన్ వైసీపీ వాడు రిప్రజెంటేషన్ వస్తానని నేను 2 సార్లు గమనించాను. 2 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వడు ఆయన. కేసులు కూడా పెట్టట్లేదు. ఎవరు వెళ్ళి నిన్న నేను ఒక వీడియో విన్నాను. ఎవరో ఒక మహిళ ఎక్కడ మన వినుకొండ దగ్గర ఎక్కడో బొల్లాపల్లిలో సమ్ విలేజ్లో ఆ అమ్మాయి మీద అత్యాచారయత్నం చేసినటువంటి వ్యక్తి మీద కేసు కూడా పెట్టట్లేదట. అదేంది ప్రయత్నం చేసిన వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టట్లేదని ఆవిడ ఎస్పీ దగ్గరికి వెళ్ళినా కూడా అవ్వలేదంట. లేదంటే ఇంకొకటి ఏమంటే డిఎల్ రవీంద్రారెడ్డి గారు చెబుతున్నారు పారాసెటమాల్ కూడా దొరకట్లేదు గిరిజన ప్రాంతాల్లో. పైగా 44 మందికి ఎవరికో ఉద్యోగాలు వస్తే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదంట. ఎందుకంటే ఎమ్మెల్యేని రికమెండ్ చేయించాలి అని చెబుతున్నారట. ఆయన కిందటిసారి తెలుగుదేశానికి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మాటలు వింటే ఈ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందనేది జనానికి తేట తెల్లంగా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఆయన మీద కూడా ఏమైనా చేస్తారేమో. ఆయన దుష్ప్రచారం చేసినట్ల ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు క్రిమినల్ మాఫియాలో చేరిపోయాడా లేదా ఏంటనేది చంద్రబాబు గారు చెప్పాలి. ఆయనకి మద్దతు ఇచ్చారు కదా. కరప్షన్ విషయంలో మనం అసలు చెప్పాల్సిన అవసరం లేదు అనేది, ఎంత ర్యాంపెట్ గా ఉందనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశం హద్దుగా జరుగుతుంది. జరిగేది ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీ, అక్రమ కేసులు, దుష్ప్రచారం. పోలీస్ శాఖ లేకుండా ఈ పార్టీ రాజకీయాలు చేయలేదు, ఈ ప్రభుత్వం నడవలేదు అనేది ఇప్పటికి రుజువు అయిపోయింది. దేనికైనా పోలీసులే, అది జర్నలిస్టులు ఉండండి ఇంకెవరన్నా ఉండండి అంతే. రైట్. కృష్ణా చిత్తూరు నుంచి కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం శ్రీనివాసరావు గారు, మీ ప్రోగ్రామ్ మేము ఫాలో అవుతుంటాము. ప్లీజ్ నాకు 1 నిమిషం టైం ఇవ్వాలి సార్. చెప్పండి, ఏదైనా అభ్యంతరకరంగా మాట్లాడొద్దు. అభ్యంతరకరమే ఉండదండి. మీ డౌట్స్, మీకు వచ్చే డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తానండి. మీరు చేస్తారా? అవునవును. మీకు మనం ఇలాంటి అభ్యంతరకరం ఏం లేదండి. అంటే మన డిబేట్ మీద చెప్పండి దయచేసి చెప్పండి. మన తిలక్ గారు, విజయ్ బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళ డిబేట్ విని మీరు 150 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారండి. ఓకే అది మీరు చెప్పేది అర్థమైంది, మీ విషయం అర్థమైంది. మీరు పొలిటికల్ గా సమాధానం చెప్పండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్, ఒకటి ఇప్పుడు ఏదైనా ఉంటే పార్టీ ఉంటే నాతో మాట్లాడండి, కానీ మీరు 11కి వచ్చారు 10కి వచ్చారు అనే సంగతి పక్కన పెట్టండి. ఇవన్నీ కూడా ఓడిపోవడాలు జరుగుతుంటే తప్ప కిందసారి 23కి వెళ్ళిపోయారు కదా. అట్లా కాదు. ఇంకోటి ఏమంటే ఈ ఒక్కదానికి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయాడు. అవును, దానికి ఇంకేం ఇంకొకటి ఏంటంటే
కిందటిసారి ఇవన్నీ ఈవీఎంల మోసం వాటమి, జరిగింది కాదు గెలుపులేని వేరే విషయాలు కాదండి, కానీ- కిందటిసారి ఈవీఎంల మోసం జరిగిందా లేదా? 49 లక్షల ఓట్లు ఎట్లా ఎక్కువ వెళ్ళినాయి, ఎక్కువ రికార్డ్ అయినాయి, వాటికి సమాధానం చెప్పిన తర్వాత మిగతాది ఏమైనా మాటలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ప్రభుత్వం రైట్ మంచిగా చెడో జరిగింది, వాళ్ళు వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు వెళ్ళారు, సరే మీరు అనుకున్నట్టు గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోంది? అప్పుడు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, మరి ఏది చూపించరే? మరి ఇప్పుడు ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 2 లక్షల కోట్లు ఎట్లా అప్పు చేశారు? ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే 100 ఉంటాయి. మీరు భయం చేయదలుచుకుంటే చేయండి, క్రిటికల్గా మాట్లాడినప్పుడు దాంట్లో వాస్తవం ఉంటే నమ్మండి, లేదంటే లేదు. అంతేగాని ఊరికే విశ్లేషకులను మాట్లాడినని తప్పుపడితే ఏం ఉపయోగం? ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నది అబద్ధమా? మీరు సరే. రైట్, మీరు మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఈ అరాచకం పైగా సరే, ఆయన ఎవరో ఫోన్ ఈరోజు- చేశాడు కృష్ణ అనే పేరు మీద. ఆయనకి మేం చెప్పట్లేదు, ఎమ్మెల్యేలే అరాచకంగా ఉన్నారని చంద్రబాబు గారే చెబుతున్నారు. వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్ట అయిపోతే అప్రదర్శన చేస్తున్నారని వాళ్ళే చెబుతున్నారు. మంత్రి గారికి సంబంధించి ఇంటెలిజెన్సే రిపోర్ట్ ఇచ్చింది. అవన్నీ మీకు బ్రహ్మాండం భజగోవిందం ఉంటే భయం చేసుకోండి.